యేసయ్య ఘనమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మీ అందరికీ సాయంకాల శుభాలు, వందనాలు, స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. షలోమ్. ఫెయిత్ హోమ్ సంఘాల తరపున, మా కుటుంబం తరపున, ఫాలో జీసస్ యూట్యూబ్ ఛానల్ తరపున, ఫేస్బుక్ లైవ్లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్య ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. నిన్నటి దినాన మనం ధ్యానించాం 2వ దిన వృత్తాంతములు 26వ అధ్యాయంలో ఉజ్జియా రాజును గురించి అనేక విషయాలు మనం ధ్యానిస్తున్నాం. వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత, అమాజ్య చనిపోయిన తర్వాత తనకి బదులుగా 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే రాచరికంలోనికి వచ్చాడు. కొత్త బాధ్యతను స్వీకరించాడు. ఆ బాధ్యతలో మెలకువలు తెలుసుకోవాలన్నా అపార అనుభవం లేదు. కాకుంటే రాజకుటుంబస్తుడే కనుక కొంత భయం ఉండొచ్చు. కానీ అతడు చేసిన ఒక తెలివైన పని ఏంటంటే, ఆ దినాల్లో జకర్యా అనే ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనునికి దైవ ప్రత్యక్షత ఉంది. దైవ ప్రత్యక్షతతో పాటు దేవుని విజ్డమ్ కలిగిన వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తి సహాయ సహకారాలతో 5వ వచనం మనం చదివాం కదండి. నిజంగా అది ఎందుకు నేను మాటి మాటికి చదివిస్తున్నానంటే, అది మీ మనసులో పడాలి. ఆ వాళ్ళు దినవృత్తాంతములకు రాసిన 2వ గ్రంథము 5వ వచనము 26వ అధ్యాయం. దినవృత్తాంతములకు రాసిన 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. వాక్యంలోకి వెళ్ళకముందు, ప్రేయర్ చేయకముందు జస్ట్ ఇది మీకు రిమైండ్ చేయాలని నేను ఇష్టపడుతున్నాను. దయచేసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. గర్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దీనత్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని మేము ధ్యానం చేస్తున్నాం. అలాంటి లక్షణాలు, గుణగణాలు మాలో ఉంటే తండ్రి, మేము సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవ మీ సహాయం కోరినప్పుడు మా జీవితాలను కట్టి మీరు అక్కడ కొరకు సిద్ధపరచు. ఈ భూమి మీద మేము దీవెనకరంగా ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండినట్లు మమ్మల్ని, మా కుటుంబాలని దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. కీర్తనకారుడు అంటాడు, రాజులను నమ్ముకుంట కంటే, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకే దావీదు మహారాజు అంటాడు, నా ఆశ్రయ దుర్గము, నేను నమ్ముకొను నా దేవుడు, నా కోట, నా కొండ, నా బలము, నా శృంగము, నా శైలము, నా ఇల్లు, నా ప్రాకారం, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. దావీదు మహారాజే, చక్రవర్తే, సింహాసనం, అన్ని పవర్స్ తన చేతిలో ఉన్నాయి, అన్ని అనుభవాలు ఉన్నాయి. కానీ అతడు చెప్పే మాట ఏంటో తెలుసా? నా దేవుడు నాకు ఆశ్రయం. ఇంకేమంటాడు తెలుసా దావీదు? నా దేవుని సహాయముతో సైన్యాలను జయిస్తాను, ప్రాకారాలు దాటుతాను. ఇది వినడానికి సులువు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కనిపించని యుద్ధం చేస్తున్నామే కరోనాతో. ఎంత భయానకమైన పరిస్థితులు. కనిపించే శత్రువులు తన రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఈతడు ఏమనేవాడంటే,
నాకు ప్రాకారం ఆయనే, సైన్యాలను జయించడానికి శక్తినిచ్చేవాడు ఆయన. కాబట్టి నేను ప్రాకారాలు దాడుతా, సైన్యాన్ని జయిస్తా. ఎందుకు? యెహోవా నా బలం, ఆయనే నాకు ఆధారం, ఆయనే నా కోట. అంటే తనకున్న ఆస్తిని బట్టో, పదవిని బట్టో, రాచరికాన్ని బట్టో, బంగారం వెండిని బట్టో అతిశయించట్లేదు. సామాన్యుడు మాట్లాడడం వేరండి, అన్నీ ఉన్న ఒక రాజు మాట్లాడడం వేరు. సామాన్యమైన వ్యక్తి మాట్లాడడం వేరు, అన్నీ ఉన్న ఒక చక్రవర్తి మాట్లాడడం వేరు. అంటే తనకున్న వాటి మీద తన మనసు లేదు కానీ, తనకున్న వాటి మీద తన ఆలోచన లేదు కానీ, తనకు దేవుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో అది గుర్తించి ఒప్పుకొని ప్రార్థిస్తున్నాడు. అంటే ఎంత దీనత్వమో చూడండి, ఎంత దీనత్వమో చూడండి. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలోకి రండి. నిన్నటి వరకు మనము 9వ వచనం వరకు చదువుకున్నాం. అయినప్పటికీ 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకొని 10వ వచనం నుండి మనం వాక్యం ధ్యానం చేద్దాం. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారము, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశంలోని ఫిలిష్తీయుల ప్రదేశంలోను ప్రాకారములను కట్టించాను. ఫిలిష్తీయులతోనూ గర్భాయులలో నివసించిన అరబీలతోనూ మెమీయునులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. ప్రజల కొరకు ఎవరైతే ఆలోచిస్తున్నారో, ప్రజల క్షేమం కొరకు ఎవరైతే ఆలోచిస్తున్నారో వారి విషయములో దేవుని సహాయం వారికి అందుతుంది, దేవుని ప్రోద్బలం వారికి అందుతుంది, దేవుని హెల్ప్ వారికి అందుతుంది. ఎందుకు? వీళ్ళు స్వార్థపరులు కాదు. సమాజము కొరకు, సంఘము కొరకు, ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు ఎవరైతే ఆలోచించి పని స్టార్ట్ చేసి ప్రారంభించి ముగిస్తారో వారికి అద్భుతమైన సహాయము దేవుని నుండి కలుగుతుంది. అలాగే ఈ ఉజ్జియా రాజుకు ప్రాకారాలు దిట్టపరిచి ప్రజల క్షేమం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే యుద్ధములో అద్భుతంగా సహాయం రాజుకు అందింది. ఎవరెవరితో యుద్ధం చేస్తున్నాడు? ఫిలిష్తీయులతోనూ, గుర్బాయిలులో నివసించిన అరబీలతోనూ, మెహినీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాడు. 3 రకాల జాతులతో, 3 రకాల గుంపులతో యుద్ధం చేశాడు. కొత్త నిబంధన ప్రకారం మనం కూడా 3 రకాల వాటితో యుద్ధం చేస్తున్నాం. ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి 3 తండ్రి వలన పుట్టినవి కావు. అందుకే లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. యోహాన్ రాసిన మొదటి పత్రిక ప్రతి లేఖనాల నుండి మనం చూసుకుందాం. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవించును. ఆమేన్. నిరంతరము జీవిస్తాడు. లోకం నశిస్తుంది, లోకంలో ఉన్న. అందుకని మీరు లోకాన్ని ప్రేమించకండి, మీరు లోకాన్ని ప్రేమించకండి. ఎవరిని ప్రేమించాలి? యేసయ్యని ప్రేమించాలి. ఎందుకు లోకాన్ని ప్రేమించొద్దు? 3 రకాల లోకం: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ జీవపు డంబాన్ని గర్వమే అంటారు. జీవపు డంబం అంటే గర్వమే, మరొకటి కాదు. కాబట్టి ఈ 3టిని కనుక మనం జయించగలగాలంటే ఉజ్జియా యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. వీటితో మనం ఫైటింగ్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు.
దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. యాకోబు భక్తుడు కూడా ఏమంటాడు? 4:4 యాకోబు పత్రిక 4:4, వ్యభిచారిణిలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. నువ్వు మనుషులకు శత్రువు కాదు లోకాన్ని ప్రేమిస్తే. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవోద్డమ్మ. ఎవరైనా ఈ వీటితో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువు. వాళ్ళని వ్యభిచార సంబంధమైన మనుషులను ట్రీట్ చేస్తున్నాడు. కాబట్టి అద్భుతమైన సహాయము ఉజ్జియా రాజుకు అందడానికి కారణం ఏంటంటే, ప్రజల క్షేమాభివృద్ధి కొరకు ఆలోచించి అతడు చేసిన తెలివైన పని ఏంటంటే, దేవుని సన్నిధిలో దైవ సేవకుల సలహా మేరకు వారి యొద్ద నుండి దేవుడిచ్చిన ఆలోచన ప్రకారము ప్రజల క్షేమం కొరకు ఆలోచించాడు. ప్రజల బాగోగు కొరకు ఆలోచించాడు. ప్రమాదాల నుంచి వాళ్ళు బయటపడి క్షేమాన్ని అనుభవించాలని ఆలోచించాడు. కాబట్టి 3 రకాల వారితో యుద్ధానికి వెళ్తే అద్భుత రీతిగా జయం అందింది. జయం అందడమే కాకుండా ఇంకేం చేశారట? అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చారట. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటకు వ్యాపించింది. వీళ్ళు ఓడిపోయారు కాబట్టి సుంకం, పన్ను కడుతూ ఉన్నారు. దినము బలాభివృద్ధి చెందుతున్నాడు. సైన్యం పెరుగుతున్నది, ఆస్తి పెరుగుతున్నది, పేరు పెరుగుతున్నది, ఘనత వస్తున్నది, గౌరవం వస్తున్నది. అంటే ఇది సొంత శక్తితో కాదు, సొంత బలముతో కాదు, సొంత జ్ఞానముతో కాదు, సొంత బుద్ధితో కాదు. జకార్య దైవ ప్రత్యక్షత కలిగిన, జకార్య దినములలో దైవ ప్రత్యక్షత కలిగిన, తెలివి కలిగిన జకార్య దినములలో అతడు దేవునిని ఆశ్రయించాడు, సంప్రదించాడు. కనుకనే అతడు దేవునిని ఆశ్రయించినంత కాలము, దైవజనులను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లుతున్నాడు. ఎన్ని రకాలుగా వర్ధిల్లాడో ఇప్పుడు చదవబడిన వాక్య భాగాలలో మనం చూస్తున్నాం. అన్ని రకాలుగా వర్ధిల్లాడు, వృద్ధిలోకి వచ్చాడు, బలాభివృద్ధి పొందుకున్నాడు, పేరు వెలువల వ్యాపించిపోయింది, మంచి నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది, ఘనత వచ్చింది, గౌరవం వచ్చింది, సైనిక బలం వచ్చింది, డబ్బు బలం వచ్చేసింది, బుద్ధి బలం వచ్చేసింది, భుజబలం వచ్చేసింది. ఇది కేవలము తన స్వశక్తిని కాదు కానీ దేవునిని, దైవజనులను సంప్రదించడం ద్వారా దేవుని నుండి వచ్చిన ఆలోచన ప్రకారము ముందుకు వెళ్తూ ఉన్నాడు గనుక దేవుడు అలాగూ అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. 10వ అధ్యాయంలోకి 10వ వచనంలోకి రండి. 9వ వచనం ఏంటంటే, మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మముల దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారముల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. దుర్గములంటే అవి ఎత్తు స్థలములో ఉంటాయి. బయట దేశం నుండి ఎవరు వచ్చినా ఎంత దూరం నుండైనా చూడగలగటానికి, శత్రువును కనిపెట్టడానికి. అంటే వాచ్మెన్ లాగా ఏ మూల నుండి, ఉత్తరం నుండి వస్తున్నా, దక్షిణం నుండా, తూర్పు నుండా, పడమర నుండా రాజుకు కానీ, రాజ్యానికి కానీ, ప్రజలకు కానీ హాని కలిగించే వాళ్ళని గుర్తించడానికి ఎంత జ్ఞానం, దేవుడు ఎంత గొప్పగా జ్ఞానం ఇచ్చాడు. ఆశ్రయిస్తున్నంత కాలం. 10వ వచనం, అదియుగాక సెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా. పశువులండి, పాడి పశువులు అంటే వ్యవసాయం చాలా, ఇప్పుడంటే అన్ని మిషన్లు కనుగొన్నారు, మిషన్లతోనే వ్యవసాయం చేస్తున్నారు, దున్నడం కానీ చేయడం కానీ. ఆ రోజులలో ఇవన్నీ లేవు కదండి. వ్యవసాయం చేయాలన్నా, పనులు చేయాలన్నా అవి 1, 2, 4, 4, 8 ఇట్లా అభివృద్ధి చెందాలన్నా ఇవి చరాస్తులు, ఎందుకంటే నడిచేటివి. అలాగూ విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు తవ్వించి వ్యవసాయమందు అతడు అపేక్ష కలగవాడు గనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులు, ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. ఏం జ్ఞానం అండి, రాసుకో. అవునండి, బంగారు కడ్డీలు మనుషులు తినరు, రొట్టె ముక్కే కావాలి. ఎన్ని కోట్లున్నా
ఆ కోట్లను వాడు తినడు. ఎన్ని లక్షలున్నా ఆ లక్షలను వాడు తినడు. రొట్టె ముక్క కావాలి, గోధుమలు కావాలి. ఇది డబ్బు పండించదు, భూమిలో నుండి పంట వస్తుంది. నీకు ఎన్ని కోట్లుంటే లాభం? ఏం లాభం? తినడానికి తిండి లేకపోతే, బస్తా బంగారం ఉండొచ్చు, తినడానికి ఒక రొట్టె ముక్క దొరకకపోతే నీ బంగారం వల్ల యూజ్ ఏంటి? ఫలితం ఏంటి? జానెడు పొట్టకు ఫుడ్ కావాలి కదా, మనం గడ్డి తినలేము కదా, నోట్ల గట్టలు తినలేము కదా. కానీ ఈ తెలివైన రాజు వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేశాడు. నీళ్లు గల బావులు తవ్వించాడు, వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేశాడు, ద్రాక్ష తోటలు ఏర్పాటు చేశాడు. వ్యవసాయంలో నైపుణ్యత ఉన్నవారిని, నైపుణ్యం కలిగిన వారిని దాని కొరకు ఏర్పాటు చేశాడు. రకరకాల పంటలు పండించడం భూమిలో నుండి. నిజంగా ఏ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ నాయకుడైనా వ్యవసాయాన్ని ప్రోత్సహించకపోతే ఏమి తిని బ్రతుకుతాడు మనిషి? ఆలోచించాలి. ఏం తిని బ్రతుకుతాడు? కోట్లున్నాయి, బస్త బంగారం ఉంది, కానీ తినడానికి రొట్టె ముక్క లేదు. అందుకే వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలి, రైతులను ఎంకరేజ్ చేయాలి. అసలు రైతులను ఎవరు పట్టించుకోరండి? రైతులు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జ్ఞానం ఉన్న లీడర్ అయితే, ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఏ రాజు భూమి విషయములో శ్రద్ధ తీసుకుంటాడో ఆ పట్టణం, ఆ రాజ్యం దీవించబడుతుంది. ప్లాట్లు చేస్తే ఏమొస్తాయండి? వ్యవసాయం చేయాలి. బిల్డింగ్లు కడితే ఏం చేస్తాయి? కంపెనీలు వచ్చినాయి అనుకో, సరే కంపెనీలు పెట్టు, బిల్డింగ్లు కట్టు. కానీ వ్యవసాయం అనేది మొత్తం కనుమరుగైపోయిందండి. పంటలు పండించేది 100% ఉంది, 90% పడిపోయింది. మరి 135 కోట్ల మందికి ఎక్కడి నుండి రావాలి ఫుడ్? ఏం తింటారు చెప్పండి? 135 కోట్ల మంది. ఈ ముఖ్యమంత్రి ఏం తింటాడు? ప్రధానమంత్రి ఏం తింటాడు? చెప్పండి. మనం పశువులం కాదు కదా గడ్డి తినడానికి, మనుషులం కదా. మరి పంటలే లేకపోతే, ఫుడ్డే లేకపోతే నీ కోట్లు ఎందుకు, నీ లక్షలు ఎందుకు, నీ బంగారం ఎందుకు, వెండి ఎందుకు, నీ పదవి ఎందుకు, నీ రాజ్యం ఎందుకు? తినడానికి తిండే లేదా? కానీ ఏ నిజమైన నాయకుడు, తెలివి కలిగిన నాయకుడు వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టకపోతే ఆ రాజ్యం కొలాప్స్ అయిపోతుంది, ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ఆ దేశం నామరూపాలు లేకుండా పోతుంది. ఎందుకు? ఆకలి చావులు ఉంటాయి. అన్నీ తెలుసు, కానీ శ్రద్ధ పెట్టరు ఎందుకో మరి మనుషులు, ఈ నాయకులు. రైతుల మీద కానీ, ఈ వ్యవసాయం మీద కానీ. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో అవుతారు, అగ్రికల్చర్ ఎవరు కారు. వ్యవసాయం అంటే నామూషి అనుకుంటారు. పొలం పండించడం, పొలం దున్నడం అంటే నామూషి అనుకుంటారు. నామూషి కాదు, అది గౌరవప్రదమైన వృత్తి. దాన్ని ఎంకరేజ్ చేయాలి. అవసరం అనుకుంటే ప్రభుత్వమే టేకప్ చేసి పొలాలు పండించడానికి అలాగూ ఎంకరేజ్ చేయాలి. రైతులు ఎంత పండించినా వాళ్ళ చేతికి దళారులే తింటారు. కానీ ఎంత అన్యాయం అండి అసలు. అన్నం పెట్టే రైతు ఆకలి చావులతో బ్రతుకుతున్నాడు. అప్పుడెప్పుడో విన్నాను, గద్దరన్న రాసిన పాట, పురుగుల మందే నీకు పెరుగన్నమైందా. మరేం చేస్తాడు? ఎన్ని చావులు. ఏ లీడర్ అయినా, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఏ లీడర్ అయినా ఫస్ట్ ప్రయారిటీ వ్యవసాయానికి ఇస్తే ఆ దేశం బాగుంటుంది. భారతదేశం భాగ్యసీమ, పాడి పంటలకు పుట్టినిల్లు. ఖనిజ సంపద కాదు, పాడి పంటలకు ఉండాలి. ఈ రాజు అది చేశాడండి. పశువులు నీళ్ళబావులు తవ్వించి, ద్రాక్ష తోటల కొరకు ఇచ్చేసి, వ్యవసాయము. నిజంగా ఇజ్రాయెల్ దేశం వాళ్ళు చాలా ప్రయత్నిస్తారండి వ్యవసాయాన్ని. ప్రపంచ దేశాలు అక్కడికి వెళ్ళే వ్యవసాయాన్ని నేర్చుకొని వస్తున్నారండి. ఇజ్రాయెల్ దేశం వెళ్ళే, మన ఇండియా నుండి కూడా వెళ్ళారు. ఆ టెక్నాలజీ ఎట్లా పని, వర్షం నీళ్ళు కూడా వాళ్ళు వృధా చేయరండి. మనమైతే వాటర్ను ఎంత ఘోరంగా వాడతామో.
అసలు తెలివి లేదండి, మనకు జ్ఞానం లేదు. ఇసుక తీయడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇక బావులలో నీళ్ళు ఎక్కడికి? ఇసుక మాఫియా కోట్ల దందాది. ఇసుక తీయద్దు, వాటర్ అడుగంటిపోతాయి, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. నిజంగా ఈరోజు నాకు బాధిస్తుంది. ఈ రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు గనుక, దైవజనులను ఆశ్రయించాడు గనుక, దేవుడు తనకు జ్ఞానం ఇచ్చాడు గనుక, ఆ జ్ఞానముతో తన గురించి ఆలోచించట్లేదండి, దేశం గురించి ఆలోచిస్తున్నాడు, దేశ ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, ప్రజల క్షేమం గురించి ఆలోచించి ఏం చేశాడంటే, మరలా చదువుదామా 10వ వచనం. అదియుగాక సెఫీలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులు. ఇప్పుడు పశువులు ఎక్కడున్నాయండి? తర్వాత అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు తవ్వించాడు, వాటర్ బావులు, నీళ్ళ బావులు. వ్యవసాయమందు అతడు అపేక్ష కలవాడు గనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. 11వ వచనం. యుద్ధమునకు ఉజ్జియకు సైన్యము కలిగి ఉండెను, అందులోని యోధులు రాజు అధిపతులలో అనన్య అనువానిని చేతి కింద నుండిరి. ఖజానాదారుడగు మయసేయాయు ప్రధానమంత్రియగు ఏయేలును వారి లెక్క ఎంతైనది చూసి వారిని పటాలముగా ఏర్పరచు వారై ఉండిరి. అంటే చూడండి, ఒకదాని మీదే ఫోకస్ పెట్టకుండా శత్రు రాజ్యాల నుంచి కాపాడబడాలంటే ఒక మిలిటరీ పటాలం వాలిగా ఒక్కొక్క పటాలంగా ఏర్పాటు చేసి దాని మీద మంత్రులను, దాని మీద ప్రధానమంత్రిని, సైన్యాధిపతిని, ఒక సిస్టమేటిక్గా సైన్యం, ఏ టైం ఏ వింగ్లోకి దిగాలి సైన్యం, ఏ టైంలో ఏ మిలిటరీని పంపాలి అని ఒక ప్రణాళికబద్ధంగా వ్యూహాత్మకంగా. నిజంగా ఎంత విజ్డమ్ అండి, ఎంత విజ్డమ్ చెప్పండి. 12వ వచనం. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయ్యారు. ఇజ్రాయెల్ దేశంలో 10th అయిపోగానే ఒక 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చేయకముందు 2 సంవత్సరాలు ఆడ కానీ మగ కానీ రైఫల్ రైడింగ్ నేర్పిస్తారండి ఇజ్రాయెల్ దేశంలో. వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా అదొక రూల్ చేశారు, ప్రభుత్వ శాసనం చేశారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫైరింగ్ నేర్చుకుంటారు 2 years. ఆ తర్వాత పై చదువులు చదువుతారు. ఒక టైం వచ్చిందనుకో, వాళ్ళు ఏ ఉద్యోగాలలో ఉన్నా, ఏ దేశాలలో ఉన్నా, ఏ ప్రాంతాలలో ఉన్నా, వాళ్ళకు వాళ్ళ దేశం నుండి కాలు వస్తే ఉద్యోగాలు అన్నీ పక్కకు పెట్టేసి, భార్య పిల్లలందరూ పక్కకు పెట్టి వాళ్ళు గన్ పట్టుకొని యుద్ధానికి వెళ్ళాలండి. మీరు వెళ్ళి తెలుసుకోండి, ఇజ్రాయెల్ దేశంలో ఇది ఉంది. అన్ని రకాల గన్స్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఎస్ఎస్ అయిపోగానే 2 years ఉంటుంది. ఆ తర్వాత పై చదువులుగా ఆఫీసర్లుగా ఉద్యోగాలలో వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో సెటిల్ అయిపోతారు. కానీ ప్రభుత్వం నుండి, దేశం నుండి పిలుపు వచ్చింది అనుకో, ఉద్యోగాలు అని భార్య పిల్లలు పక్క పెట్టి జస్ట్ అంటే అంత దేశ ప్రేమతో వాళ్ళను చిన్నప్పటి నుంచే పెంచుతారండి. మనమైతే ఎవడెక్కడ పోతే నాకేంటి, నా కడుపు నిండితే నా దరిద్రమే పాయ అనే భావన. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అంటాం, కానీ ఆ భావన పెదవుల వరకు కానీ మనసులో ఉండదు. అందుకని పుట్టినప్పుడే నరనరాల్లో దేశభక్తిని పెంచాలి. నా జ్ఞాపకం సరి అయితే భగత్ సింగ్ తల్లి అతన్ని ఉరిదీస్తే ఇంకొక కొడుకు ఉంటే నేను అతన్ని దేశం కొరకు ఇచ్చేవాడిని. ఎందుకు ఏడుస్తున్నంటే ఒక్క కొడుకు అని కాదయ్యా, ఇంకో కొడుకుంటే కూడా దేశం కొరకు ఇచ్చేవాడిని. నా జ్ఞాపకం సరి అయితే భగత్ సింగ్ అనుకుంటాను, చంద్రబోసు భగత్ సింగ్ మొత్తం మీద. ఇంకో కొడుకుంటే వాడిని కూడా నేను దేశ సేవకు అంటే ఆ దేశభక్తి ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ గడ్డ మీద ఆ రుణం మనం తీర్చుకోవాలి. ఆత్మీయులమే, కానీ మనల్ని మోస్తుంది కదా ఈ గడ్డ. మిలిటరీలో ఉన్న సైనికుని అడిగితే సైనికుడు అంటారే, మీ మమ్మీ చనిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళవు అంటే ఆ సైనికుడు అంటాడట, నన్ను మా అమ్మ 9 మాసాలు పోసింది. కానీ
నేను చనిపోయేంత వరకు ఈ గడ్డ నన్ను భరిస్తుంది. ఇదే ఈ యొక్క భూగ్రహం, ఈ భూమి, ఈ నేల కొరకు, ఈ దేశం కొరకు, దేశ ప్రజల కొరకు నా ప్రాణాన్ని పెడతానంటాడట. అట్లా ఉగ్గుపాలతో పాటు దైవికమైంది, భౌతికమైంది మనం సమానంగా తీసుకోవాలి. కొంతమంది మొత్తమే స్పిరిచువల్ చేసేస్తారు. మనం భూమి మీద ఉన్నావు కదా, శరీరంలో ఉన్నావు, భౌతికమైనది ఎవరు చేస్తారు? అంత స్పిరిచువల్ అయితే, అంత కన్నైతే మాట్లాడుటెక్కడ? అంత మాట్లాడుటైతే నడుచుటెక్కడ? అంత నడుచుటైతే పనిచేసుటెక్కడ? ఆలోచించు. దానికి ఆ పని ఉంది. స్పిరిచువల్ అని భూమి మీద ఉండి పరలోకం కొరకు ఆలోచించకు. నీవు శరీరంలో ఉన్నావు. నువ్వు ఇక్కడ ఉన్నన్ని దినాలు నువ్వు చేయగలిగే పనులు కొన్ని ఉన్నాయి, చెయ్యాలి. అవి నీ దేశం కొరకు చేయాలి. మన క్రైస్తవులందరూ రాజకీయాల్లోకి రావాలి, తప్పేం లేదు. ఎందుకు? క్రైస్తవుడు నిజాయితీగా ఉంటాడు కనుక కనీసం న్యాయం అన్న జరుగుతుంది, లంచగొండితనం పోద్ది. ఆ పర్పస్తో నేను మాట్లాడుతున్నాను. సేవకులు రావద్దండి, దయచేసి సేవకులు రావద్దు. సేవకులు వస్తే అది దౌర్భాగ్యం. ఎందుకంటే దేవుడు నీకు ఒక శ్రేష్టమైన పిలుపు, అంటే దానికంటే ఉన్నతమైన పిలుపు. రాజు కంటే రాజే నీ పాదాల దగ్గరికి వచ్చి యేసయ్య సలహా అడగాలి. కానీ క్రైస్తవ సంఘాల్లో ఉన్న బిడ్డలను మోటివేట్ చేయండి. అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో, అన్ని జిల్లాల్లో క్రైస్తవులే నాయకులు అయితే దుర్మార్గం అరికట్టవచ్చు. నీతిగా, యథార్థంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మంచి మనస్సాక్షి ఉంటుంది, పరిశుద్ధాత్మ అనుభవం ఉంటుంది, వాక్యపు విలువలు తెలుసు కాబట్టి న్యాయం చేయడానికి, ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగుద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఎందుకు క్రైస్తవులు మొత్తం ఎందుకు దేశాన్ని ఏలొద్దు? క్రైస్తవ బిడ్డలు, విశ్వాసులు రావాలి. కానీ మనస్సాక్షిని, మనసును చంపుకోవద్దు. అధికారం ఉన్న, హోదా ఉన్న ఫస్ట్ ప్రయారిటీ. మిజోరాం రాష్ట్రంలో మొత్తం క్రైస్తవులే. బైబుల్ చదివి ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఏంటండి? ఆ రాష్ట్రమే మిజోరాం రాష్ట్రం. ఎందుకు మన రాష్ట్రం ఎందుకు అలా కావద్దు? క్రైస్తవుల చేతికి వస్తే ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఏంటి పొలిటికల్ గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు నీలాంటోడే రావాలి, ప్రజల క్షేమం కొరకు. చూడండి, వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది. 13వ వచనం, రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండేది. అంటే ఒక సిస్టమే, ఒక దశల వారీగా, ఒక క్రమబద్ధీకరణ, ఒక సిస్టమేటిక్గా, వ్యూహాత్మకంగా వారి గురించి ఏమని చెప్తారు? రాజుకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండేది. దీన్ని మనం స్పిరిచువల్గా తీసుకుంటే, సంఘములో 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాలు సైతాన్తో పోరాడి లోకములో ఉన్న అనేక ఆత్మలను పాపములో నుండి, శాపములోంచి విడిపించి క్రీస్తుకు అప్పగిస్తే, క్రీస్తు తన రక్తము చేత పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, 2వ మరణం నుంచి విడిపించి, పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చి, క్రీస్తు పోలికగా వాళ్ళు సిద్ధపడితే ఎంత గొప్పండి. అపవాది శక్తులు, దుష్ట శక్తులు, సాతాను శక్తులు, దయ్యపు శక్తులు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, రకరకాల శక్తులు కంటికి కనిపించే ప్రపంచంలో ఉన్న ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయి, కనిపించని శక్తులు. అయితే క్రైస్తవ సంఘము, విశ్వాసులు ఇలాగూ దేవుని యొక్క కృపను పొందుకొని, పేరు పొందుకొని, ప్రత్యేకింపబడి, పరిశుద్ధపరచబడి, ఆకాశ మండలమందున దురాత్మ శక్తులతోనూ, దయ్యపు శక్తులతోనూ, లోకానికి, పాపానికి, ప్రజలకు వెనక పనిచేస్తున్న దుష్ట శక్తులతోనూ పోరాడి వారి ఆత్మలను విడిపించి వారు ఆశీర్వదించబడడానికి
దేవుని యొక్క రాజ్యానికి సిద్ధమవడానికి మనల్ని మనం ఎందుకు ప్రత్యేకించుకోవద్దు? శత్రువు అంటే సాతానే మనకు. ముస్లిమో హిందువో మన ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు కాదు మనకు శత్రువులు, మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు, అపవాది, చీకటి శక్తులు, దయ్యపు శక్తులు. వాటితో పోరాటం చేయగలిగే ఆత్మ సంబంధమైన జ్ఞానము సంఘములో ఉన్న ప్రతి బిలీవర్కి వస్తే, ప్రతి వ్యక్తికి వస్తే, మీ గ్రామం అంతా యేసయ్య బిడ్డలుగా మారుతారు. ఓడిపోతాడు శత్రువు. దేవునికి విరోధి, దేవుని బిడ్డలకు విరోధి సాతానే కదా, అపవాదే కదా. వాడు తోక ముడుచుకొని పారిపోతాడు. ఈ రాజు జ్ఞానం చూడు, ఎందుకు ఇదంతా ఈ సిస్టమేటిక్ జ్ఞానము, వ్యూహాత్మకమైన ప్లాన్ ఎక్కడి నుంచి? దేవుని పరలోకం నుండి వస్తుంది. ఎందుకు పరలోకం నుండి వస్తుంది? దైవ ప్రత్యక్షత కలిగిన జకర్యా దినములో ఇతడు దేవుని ఆశ్రయించాడు, దైవజనుని ఆశ్రయించాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆలోచన, తలంపులను తూచా తప్పకుండా ఏదనిపిస్తే అది చేస్తాడు. వ్యవసాయం మీద అపేక్ష ఉంది. వ్యవసాయం విషయంలో పశువులను బావులు తవ్వించాడు, వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేశాడు, ఒక రీసెర్చ్ సెంటర్ లాగానే, టీచింగ్ లాగానే. ఆ తర్వాత పరాక్రమశాలులు 2600 మంది, తర్వాత పేరు పొందిన 3,07,500 మంది సైన్యం ఉంది. 14వ వచనం, ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లును, వడిసెలను చేయించాను. చూడండి, వీళ్ళ ప్రాణాలు పోకూడదని, వీళ్ళ ప్రాణాలు కాపాడగలిగేవేమున్నది? ఈటలు, డాళ్ళు. మొట్టమొదటి డాల్ అఫెక్షన్, డిఫెక్షన్. అంటే డాలేమో శత్రువు మన మీద దాడి చేసేది అడ్డుకుంటుంది, ఈ ఖడ్గమేమో, ఈటేమో శత్రువు మీద వేయడానికి. వాని దెబ్బ మన మీద పడకుండా డాల్, మన దెబ్బ వాని మీద పడేటట్టు ఈట. శిరస్థానం రక్షణ కవచం, మన మెదడుకు ఈ పుర్రె రక్షణ కవచం. అలాగూ మన తలకు రక్షణ కవచం శిరస్థానం, శిరస్థానములను ఛాతికి కవచములు, విల్లు, వడిసెల. అంటే బైబిల్ చెప్తుంది కదా, ఎఫెసీ గ్రంథకర్త, నీతి అను మైమరు, సమాధానమైన సిద్ధ మనసు అనే జోడు సువార్త వలన సమయమందును అసమయమందును ప్రార్థన, ఖడ్గం అనే వాక్యం, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్థానము, ఆపద్దినమున వాడిని ఎదిరించడానికి. పేరు పొందిన సైనికులు కదా అని గాలి కొదిలేదండి. వారి ఎడల ప్లాన్ కలిగి ఇవన్నీ రాజు చేయించాడటండి. ఈ సైన్యమంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లను, వడిసెలను చేయించాడు. ఒక ఇంటి యజమానుడిగా నీ ఇంటి మీద సాతాను దాడి చేయకుండా, నీ పిల్లల మీద సాతాను దాడి చేయకుండా, నీ గ్రామం మీద సాతాను దాడి చేయకుండా, నీ సంఘం మీద, సంఘస్థుల మీద అపవాది ప్లాన్లు, ప్రణాళికలు నెరవేరకుండా వాళ్ళ మనసును, వాళ్ళ మనస్సాక్షిని, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఊహలు, వాళ్ళ తలంపులు కాపాడబడడానికి వాక్యమే విశ్వాసం అనే డాలు, నీతి అనే మైమరు, రక్షణ అనే శిరస్థానము, సిద్ధ మనసు వలనైన సమాధానపు జోడు. ఇవన్నీ నీ కుటుంబం వచ్చి నువ్వేం ఆలోచిస్తున్నావు? 15వ వచనం, మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించింది. అర్థమవుతుందండి? రాజ్యము కొరకు, ప్రజల కొరకు అతడు ఏమేమి ఏర్పాటు చేశాడు? అంబులు, పెద్దరాళ్ళు, ఉపాయశాల, యంత్రములు. ఎందుకంటే దుర్గములలోను బురుజులలోను ఉంచాడు. ఎందుకు? శత్రువు వస్తే ఆ నుంచి వాళ్ళ మీద ప్రయోగించడానికి. తూటా బాంబులు అంటారు. రాజుల పరిపాలన కలిగిన ఆ ప్రదేశాలు చూడండి,
ఆ బురుజుల మీద అవి ఉంటాయి. అలాంటివన్నీ చేపించాడు. దేని కొరకు? తన కొరకో, తన పేరు కొరకో, తన ప్రఖ్యాత కొరకో, లేకపోతే దేశాలకు భయం కలగాలనో చేయించలేదు. కానీ నాకు అప్పగింపబడిన ప్రజలు శత్రువు చేతి నుండి కాపాడబడాలి. ఎన్ని అవకాశాలున్నాయి అన్నిటిని ఉపయోగించుకొని అన్నిటిని అప్రమత్తం చేసుకున్నాడు. నువ్వు భద్రం చేసుకుంటున్నావా? మీరు యోహన్ పత్రిక తీయండి. యోహన్ రాసిన మొదటి పత్రిక తీయండి. 5వ అధ్యాయంలోకి రండి. 5వ అధ్యాయం 17వ వచనం నుండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం 17 దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడునూ పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతా దుష్టుని అందున్నదనియు మనము ఎరుగుదుము. ఆమేన్. అంటే దేవుని మూలముగా పుట్టిన ప్రతి వ్యక్తి తన్ను భద్రం చేసుకుంటాడు. అపవాదికి చోటు ఇవ్వకుండా, చీకటికి చోటు ఇవ్వకుండా మన ఆధ్యాత్మిక జీవితాన్ని భద్రం చేసుకోవాలి. మన ఫ్యామిలీని భద్రం చేసుకోవాలి. మన వ్యక్తిగత లైఫ్ను భద్రం చేసుకోవాలి. సాతానుడు మన మెదడులో దాడి చేస్తాడు, మన ఆలోచనల మీద దాడి చేస్తాడు. మన మనసులో సూది మొన మోపే అంత అవకాశం వానికి ఇస్తే బీటలు వారని కోటలు కట్టుకొని నీ జీవితాన్ని బర్బాద్ చేస్తాడు వాడు. చిన్న థాట్ అవ్వ మైండ్లో పడింది, పరలోక ప్రతిబింబానికి మసిపోయలే, నరకపు ద్వారాలు తెరవలే, అందరికీ మరణం సంప్రాప్తి కాలే, అవిధేయతలోకి రాలే, శపించబడిన అనుభవం రాలే, భూమి శపించబడలే, ముళ్ళ పొదలు పొలిపించలే. ఎక్కడ? చిన్న అవకాశం తన మైండ్లో ఇచ్చింది. చిన్న అవకాశం. సర్పం గాని మాట, అపవాది మాట నమ్మి చిన్న అవకాశం. అందుకే మీ మనసులో, మీ ఆలోచనలో అని దాడి జరుగుతుంది. అందుకే కొరింథీ సంఘానికి ఏమని చెప్తాడు? అవ్వను సర్పము తన కుయుక్తి చేత మోసపరుచున్నట్లు దేవుని ఎడల మీకున్న సరళత నుండి ఎట్లయినను తొలగిపోతురేమోనని మీ మనసు చెరుపబడి. ఎందుకైనా మంచి తీయండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. కొంచెము వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు మీ మనసులు చెరుపబడి క్రీస్తు ఎడలను ఎట్లయినను క్రీస్తు ఎడలను సరళత నుండి ఎట్లయినను తొలగిపోదురేమోనని భయపడుచున్నాను. కొరింథీ సంఘం కొరకు భయపడుతున్నాను. అవ్వను తన మైండ్ను, మనసును పాడు చేయాలి. మనిషి పాడైందంటే మనసు పాడైంది అన్నట్టు. మనసు పాడు చేస్తే మనిషి పాడైపోతాడు. అవ్వ మనసు మలినమైపోయింది, పూర్తిగా చెడిపోయింది. అట్లనే మీ మనసులు చెరపబడతాయి. మనసు అనేది చాలా సంక్లిష్టమైందండి. ఈ మనసులోనే అంతర్యుద్ధం జరుగుతుంది, తెలుసా మీకు? ఈ మనసు అనేది ఒక రణరంగం, ఒక యుద్ధ భూమి. చీమల పుట్ట చెదిరినట్లు వేల ఆలోచనలు వస్తాయి, వేల ఊహలు వస్తాయి. భయపడుతున్నాడు. సైతాన్ కుయుక్తి అది. అందుకే నిన్ను నీవు భద్రం చేసుకోవాలి. నీ రక్షణ జీవితాన్ని భద్రపరచుకోవాలి. ఈ ఉజ్జీయ రాజులాగా సైన్యాలను తయారు చేసుకోమని కాదు దీని అర్థం. 5 రకాల శత్రువులు నీతో పోరాడతారు. వెనికిడి ద్వారా, చూపు ద్వారా, స్పర్శ ద్వారా, నాలుక ద్వారా,
చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా 5 రకాల శత్రువులు. వాటిని నువ్వు జయించాలి వాటిని. సంఘం విషయంలో భయపడుతున్నాడు. ఇంత మంచి సంఘం, విశ్వాసి పాడుగాక ముందు విశ్వాసి మనసును పాడు చేస్తాడు, విశ్వాసి ఆలోచనలు చెడగొడతాడు. ఇది లోపల జరిగే క్రియ, మనకు అర్థం కాదు. అప్పుడప్పుడు మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి ఈ మనిషి ఇలా మారిపోయాడు, ఏంటి ఈమె ఇలా మారిపోయింది, ఏంటి ఈ సంఘంలో ఏమవుతుంది. వాడు మనసును చెడిపేస్తాడు, సైతాన్. దేవుడేమో మనసును స్థిరపరుస్తాడు. అందుకే దావీదేమంటాడు, నూతనమైన మనసును నాకు స్థిరముగా పుట్టించు, అంతరంగములో నీవు సత్యమును కోరుచున్నావు. 51వ కీర్తనలోకి రండి. కీర్తనలు 51వ కీర్తనలోకి రండి. ఆ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. ఈ మాటలు చదివి మనం ముందుకెళ్దాం. ఎందుకు వాక్య భాగాలను చదివిస్తున్నాను? మనల్ని మనం, మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. సాతానుడేమో స్థిరమైన మనసు చంచలమైన మనసుగా మారుస్తాడు, ద్వంద్వ వైఖరిగా మార్చేస్తాడు, మనసును ఆలోచనలు చెడగొడతాడు. అందుకే మనిషి పాడైపోతాడు. అతని ప్రవర్తనలో మార్పు, గుణంలో మార్పు, అతని మాట తీరులో మార్పు, బతుకులో మార్పు. నీవు పాడుగాక ముందుకు నీ మనసును పాడు చేస్తాడు. అందుకే కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, అవ్వ మనసు పాడైపోయినట్టు క్రీస్తు ఎడల ఉన్న మీ భక్తి, మీ విశ్వాసం, మీ ప్రేమ, మీ యొక్క అభిషేకం, మీ ఆశీర్వాదం, మీ తగ్గింపు, మీ దీనత్వం, మీ వినయం వాడు పాడు చేస్తాడు, మీ మనసులను చేరపరుస్తాడు. అందుకే నాకు భయం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 17వ వచనం, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యం చేయకు. దీనత్వం కలిగిన వారిని దేవుడు అలక్ష్యం చేయడు. అన్ని అనుభవాలు ఆ రాజుకున్నాయి, అన్ని అనుభవాలు. అందుకే మనల్ని మనం ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. నువ్వు దేవుని సంబంధివి కనుక నిన్ను నీవు భద్రపరచుకోవాలి. ఇంకా 2 మాటలు చదివి మనం ముందుకెళ్దాం. 13వ వచనం చదివాం, 14వ వచనం కూడా చదివాం, 15వ వచనం కూడా మనం చదివాం. ఆశ్చర్యకరమైన 15వ వచనంలో ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించింది. అసలు ఏ నోట విన్నా, ఏ దేశం పోయినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా అసలు ఎవరి పేరు వినబడుతుందంటే ఉజ్జియా. అతని పరిపాలన, అతని డిసిప్లిన్, అతని క్రమశిక్షణ, అతనికి ఉన్న నైపుణ్యం, అతని ప్లాన్లు, ప్రయోగాలు, వ్యూహాలు, పథకాలు, ఏర్పాట్లు, వ్యవసాయం గురించి కావచ్చు, సైన్యం గురించి కావచ్చు, పట్టణముల గురించి కావచ్చు, దేవుడు ఎట్లా సహాయం అందిస్తున్నాడు. ఓ వెళ్ళు అలా వ్యాపించిపోయింది. వ్యాపిస్తే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదండి, ఇన్ని విలువైనవి ఉన్నాయి కదండి, నిలుపుకోలేకపోయాడండి. 16వ వచనం చదివితే మనకు తెలుసు. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. ఆమె 16 సంవత్సరాల వయసులో రాజైనప్పుడు ఏమున్నాయండి? ఏమీ లేవు. దేవుని ఆశ్రయించి నమ్మకంగా యథార్థంగా ముందుకు వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి దేవుడు దైవజనుల ద్వారా ఇచ్చిన ఆలోచనలు సంప్రదించి, తాను దేవుని సంప్రదించి కలిసి ముందుకు వెళ్ళడం ద్వారా ఆ రాజ్యంలో ఎన్ని అంటే అన్ని, మిలిటరీ ఉంది, సైన్యం ఉంది, డాళ్ళున్నాయి, భద్రత ఉంది, పురములు ఉన్నాయి, ప్రాకారాలు ఉన్నాయి, దుర్గాలు ఉన్నాయి, బురుజులు కట్టారు, పాడి పశువులు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, ద్రాక్ష తోటలు ఉన్నాయి, చిరస్థానం ఉంది, విల్లులు, ఈటెలు, యుద్ధ సామాగ్రి. ఇప్పుడు అమెరికా దేశానికి ఉన్న యుద్ధ సామాగ్రి ఏ దేశానికి లేదు. అందుకే అమెరికా అన్ని దేశాలు భయపడతాయి. అంత ఇది. ఈ వ్యక్తి దేవుణ్ణి మరిచిపోయి నా ద్వారా ఇవన్నీ వచ్చాయి,
నన్ను బట్టే ఇది జరిగింది అనే ఆలోచన మన మనసులో స్టార్ట్ అయిందంటే గర్వం అది వచ్చేస్తుందండి. చాలామంది విశ్వాసులు కానీ సేవకులు కానీ నన్ను బట్టే ఇది జరుగుతుంది. ఒక చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు అనుకోండి, మీరు ప్రార్థన చేస్తే నీ గొప్పతనమా దేవుని గొప్పతనమా చెప్పండి. నువ్వు ప్రార్థిస్తే ప్రభువు చనిపోయిన వారికి ఊపిరినిచ్చాడు. ఉదాహరణకు ఇప్పుడు సిరంజి ఉంటుంది కదండి, ఇంజెక్షన్ వేసే సిరంజి, అందులో మందు ఉంటుంది. ఆ మందు పేషెంట్కు ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. ఇప్పుడు సిరంజి బాగు చేసిందా, సిరంజి లోపల ఉండే మందు బాగు చేసిందా? మరి నువ్వు సిరంజిని తీసుకుపోయి దూగుట్లో పెట్టి ప్రత్యేకమైన స్థలంలో పెట్టి రోజు ఆ ఇంజెక్షన్ సిరంజిని నువ్వు పూజ చేస్తున్నావు అనుకో, ఎంత డేంజర్ అండి, ఎంత అవివేకం. బాగు చేసి ప్రాణమిచ్చింది యేసయ్య అయితే ప్రార్థించిన పాస్టర్ను నువ్వు పూజిస్తున్నావే. ఆయన ప్రార్థించాడు, నీ పక్షాన ప్రతినిధిగా ఉండి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే ఆయన ప్రార్థన విని యేసు వారిని లేపాడు. ఇప్పుడు గొప్పతనం నువ్వు ఎవరికి ఆపాదించాలి? కంటికి కనిపించే సేవకునిగా పూలదండలు జల్లి అందలానికి ఎక్కించేసి, సరే వాళ్ళు అభిమానించారనుకో, వాళ్ళు ప్రేమించారనుకో, దానికి నీకు అర్హత ఉందా, నాకు అర్హత ఉందా? ఇవన్నీ పక్కకు పెట్టండి. నేను కాదు, నేను ఒట్టి మనిషినే. మీ విశ్వాసం యేసు మీదకి వెళ్ళాలి, మీ భక్తి యేసు మీదకి వెళ్ళాలి, మీ ప్రేమ యేసు మీదకి వెళ్ళాలి, నా మీదకి కాదు. నన్ను గనపరచండి, నాకు ఇచ్చే విలువ ఇవ్వండి, కానీ దేవుని కంటే ఎక్కువ నన్ను గనపరచకు. దేవుణ్ణి పక్కకు పెట్టి పాస్టర్లను పూజిస్తున్నారండి ఈ రోజులలో పాస్టర్లను పూజిస్తున్నారు. యేసు ప్రభువన్న అంత ప్రేమ ఉండదు, కానీ సేవకులు అంటే పడి చచ్చిపోతున్నారు, వాళ్ళ కొరకు ప్రాణం పెట్టమంటే పెడుతున్నారు. అని ఒట్టి మనిషి కొరకు ఎందుకు పెడతావు? యేసయ్యే ఆ వ్యక్తిని వాడుకోకపోతే, యేసయ్యే ఆ వ్యక్తికి కృప ఇవ్వకపోతే, యేసయ్యే ఆ వ్యక్తి ప్రార్థన విని నీ జీవితాన్ని బాగు చేయకపోతే గొప్పవాడు అతడు. యేసుకు చెందాల్సిన మహిమ సేవకులకు కానీ విశ్వాసులకు కానీ చెందడానికి వీల్లేదు. ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయా రాజుకు? ఇంత నైపుణ్యం ఉందా? ఇన్ని అనుభవాలు ఉన్నాయా? ఇన్ని రకాల ఇది ఉందా? ఏమైపోయిందటంటే 16వ వచనము, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయేను. కడుపులో గడ్డలైతే ఆపరేషన్ చేసి తీయొచ్చు, గుండె ప్రాబ్లం ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి సరి చేయొచ్చు, పేగులలో ఏమన్నా అయిపోతే దాన్ని ఆపరేషన్ చేసి సరి చేయొచ్చు, మెదడులో ఏమన్నా అయితే ఆపరేషన్ చేసి సరి చేయొచ్చు. కానీ నీ మనసులో పుండు పుడితే ఎవడు బాగు చేస్తాడు? ఏ డాక్టర్ బాగు చేస్తాడు? ఏ ప్రొఫెషనల్ డాక్టర్ బాగు చేస్తాడు? పుండు మనసులో పుట్టింది, బాడీలో కాదు. ఆ పుండే గర్వం. అది తెలియదు బయట జనానికి, అది తెలియదు భార్యకు, అది తెలియదు భర్తకు, అది తెలియదు సంఘానికి, అది తెలియదు బంధువులకు. ఎందుకు? పుట్టింది మనసులో. మరోసారి చదివిన మాట, అయితే అతడు స్థిరపడిన తరువాత మనసున గర్వించి చెడిపోయాడు. స్టార్టింగ్ గర్వం పుట్టినప్పుడు మనసులో స్టార్ట్ అవుతుంది, అది ఎవ్వరికి తెలియదు. కానీ అది మెల్లమెల్లగా దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణమును కనును అన్నట్టు మెల్లమెల్లగా డే బై డే ఆ గర్వము ఎంత వికృత రూపం దాల్స్తుందో రేపు మనం ధ్యానం చేద్దాం. అది ఎంత భయంకరమైన నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తుందో రేపు మనం ధ్యానిస్తాం. కానీ ఈరోజు మాత్రము నీ మనసున పుండు పుట్టిందేమో చూసుకో. నీకున్న అన్ని దేవుడిచ్చినాయి, నీ ఊళ్ళో ఉన్న ఊపిరి దేవుందే, నీలో ఉన్న ఊపిరి దేవుందే. హల్లెలూయా. ప్రార్థిద్దామా?